నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే మంచి స్నాక్స్ చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే 250 గ్రామ్స్ వరకు పల్లీలను తీసుకున్నాను. మురుమురాలు అంటారు, పేలాలు అంటారు, ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా అంటూ ఉంటారు. వాటిని తీసుకున్నాను. 100 గ్రామ్స్ వరకు దొడ్డటుకులు అంటారు, వీటిని దొడ్డటుకులను తీసుకున్నాను. 250 గ్రామ్స్ వరకు మురుమురాలని, దొడ్డటుకులని మంచిగా జల్లించి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు వరకు ఆయిల్ వేసేసుకోవాలి. మనం తీసుకున్న పల్లీలను ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా. దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ మరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. పల్లీలు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న దొడ్డటుకులను అదే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులు మంచి క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇప్పుడు అటుకులు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న మురుమురాలని వేసేసుకోవాలి. వేసేసుకొని వాటిని కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అయితే కదా ఆయిల్లో, ఇలా ఫ్రై అయితే తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి 1/2 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు కలర్ కోసం అండి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ తక్కువగానే పడుతుందండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇంతేనండి ఇందులో మనం వేయవలసింది. కారము, ఉప్పు, కొద్దిగా కలర్ కోసం పసుపుని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి నేను ఆలు భుజ కలుపుతున్నానండి. ఇంట్లో తయారు చేసింది కాదు, హల్దీరామ్ వాళ్ళది ఆలు భుజ తీసుకొని ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఆలు భుజ వేసుకోవడం వల్ల. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇలా ఇవ్వండి. పిల్లలు, హస్బెండ్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈవినింగ్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో చాలా సింపుల్గా, చాలా త్వరగా అయ్యే రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగున్నాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడమో మర్చిపోకండి, లైక్ కొట్టడమో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం